స్వామి వెంకటరమణ పెట్టుకోయిందా ఊరు గ్రామ దేవతలకు పోయిందా సాంబ్రేణ వద్ద పోయిందా దేవి గోవిందా హలో హలో పేరు చెప్పండి అమ్మా వారింటి పేరు కడలి వారు కడలి వెంకటరమణ గారు కడలి దుర్గా గారు దుర్గాత్రమ్మన పరమభస్తులు మహానుభావుడు ఏనాడు పూర్వకాలం నాడు మొక్కను మొక్కు బాబు ఈనాడు చెల్లించి ఏడు కొండవాడికి భజవారి దుర్గత్తలకి ఇంటి వీరభద్రుడికి గురువు గారికి తులసమాల వేసి ఏమిస్తే ఏముంటుంది అలాగ మహానుభావులు 100 రూపాయి గోవులు భూమి అండవల మలిక విభేదన మలిక ఏడు కొండలవాడు ఇంటి వీరభద్రుడు ఎలవేల కాపాడు 3 సార్లు నూనె దించేందుకు వాళ్ళ మీద టిఫిన్ కానీ భోజనం కానీ ఏడుకొండల స్వామి వెంకటరమణ గోవిందా ఓం శ్రీ రామ 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 గౌరీ పార్వతి కొడుక
సున్న పాపాలు వెళ్ళిపోతాయే పట్టున్న పాపాలు పారిపోతాయో ఈ తర్వాత వందనము ఈ గారిడి కట్టంలో ఈ గారిడి కట్టేసి అంటే బాబులు రామచంద్ర పరము రాజుండగ మండలమా రామచంద్ర పరము రాజుండగ మండలమా సున్నాబిల సున్నే వెల్లన్న గ్రామములో వెలిసి పుట్టే అమ్మ వారి వర్ణాని కాపులు వారింటి పేరైతే వారింటి పేరు సిక్కాలు వారు తాత పెరగాటయ్యే తండ్రి కామయ్య తాత పెరగాటయ్యే తండ్రి కామయ్య వారు యజమానులు దారు వారు యజమానులు దారు నామలో బయదల్లి నామలో బయదల్లి ఆ బాట పట్టు చూడండమ్మా ఈ కథ కౌపుచ్చిన మహానీయులండి తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లా ఇంది బాబు అవునండి రామచంద్రపురం తాలూకా వెల్లనే గ్రామంలో వెలిసి పుట్టారు వెల్ల అనే గ్రామంలో వెలిసి పుట్టారండి వారి వర్ణానికి వారింటి పేరు సిక్కాల వారండి సిక్కాల కాకయ్య కోపునాయుడు గారు రామయ్య గారు మహానుభావులు తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు నడుచుకుంటా వెళ్ళి 3 నెలల పాటు నడుచుకుంటా వచ్చి కల్లారా చూసి లోటారా కవుకూర్చిన కదండి ఇది ఒక రామాయణం కాదు ఒక భారతం కాదు తిరుమల తిరుపతి దేవస్థానం కదా ఆ మహానుభావులు ఇద్దరు కూడా శెట్టిపాతి చెల్లిపోయారండి ఆ శెట్టి కాయల కోసుకునే ఊరూరా తిరిగి అమ్ముకుంటున్నాం ఊరూరు తిరిగి అమ్ముకుంటున్నాం గురువు లేని విద్య ఒట్టు విద్య అన్నారు నాకు విద్యాదానం చేసిన మహానుభావులు ఆయన రామచంద్ర పరం వారు వెలుసున్నా వెలుసున్నా గొప్పల వారి పేద వారి గొప్పల పేద వెలిసి పుట్టే అమ్మే వారి వర్ణానికి సెలబలిచి వైకుంఠాపురుడా వర్ణానికి సెలబలిచి వైకుంఠాపురుడా వారింటి పేరైతే యనమతాల వారు వారింటి పేరైతే యనమతాల వారు పేరు శ్రీనివాస నాగు సభలోనే నా గురువా సల్లా గంధరమయ్య మీద నా గురువు ఎప్పుడు ఆంధ్రమా రామేశ్వర రామే చెప్పిన విద్య కాబట్టేమో అయ్యో తప్పేరే తిరగాలి చెప్పిన విద్య నాకంట చిన్నోళ్ళు నా పిల్లోళ్ళారు నాకంట పెద్దోళ్ళు నా తండ్రి
ఎంకన్నా సాటాలో మంగమ్మ సాటములో మంగమ్మ సాటములో తెల్ల తెల్లగా పెదకోపే శాతములో చూసవనైనా నాకు ఇచ్చాదానం చేస్తున్న మహానుభావులండి రామచంద్రపురము తాలూకా గొప్పలవారిపేటలో వెలిసి పుట్టారు గొప్పలవారిపేటలో వెలిసి పుట్టారు బాబు వారి వర్ణానికి వారింటి పేరే ఎన్నమ్మద్దలవారు పేరు శ్రీనివాసరావు గారు మొదటి గురువు గారు నాకు ఇచ్చాదానం చేస్తున్న మొదటి గురువు గారు నాకు ఇచ్చాదానం చేస్తున్న రెండవ గురువు గారు రామచంద్రపురము రాజు వర్ణానికి సరిపడే వారింటి పేరు వారింటి పేరు చంద్రరావు రెండుగా నా గురువు సరస్వతి ప్రార్థన అంటే నాయన మనం ఇప్పుడు చెప్పబోయేది ఈ దుగ్గుతూరు అనే గ్రామంలోని ఈ కడలి వెంకటరమణ గారి గృహం వద్ద ఈ యొక్క పచ్చన పందిటిలోని 3 కథలుగా చెప్పాలి బాబు. ఒక ఆదిశక్తి పుట్టుదల, ఒక శ్రీనివాస, ఒక 7 కొండల వాడు చరిత్ర చెప్పాలండి. ఇవో చరిత్ర కథగా చెప్పాలి బాబు. కడలి వెంకటరమణ గారు మహానుభావులు హైదరాబాద్ లో ఉండి యూట్యూబ్ లో చూసి ఏమండి గురుగారు 6 నెలల నుంచి మీ యూట్యూబ్ లో ప్రోగ్రామ్ చేస్తున్నాం, మా ఇంటికాడ కథ చేయాలని ఫోన్ చేస్తారు బాబు. అదే ప్రకారంగా వారింటికాడ ఇవాళ పచ్చన పందిరి వేసి శ్రీ వెంకటేశ్వర స్వామికి అరివేలు మంగాదేవికి కళ్యాణ కథ చెప్పిస్తున్నాం. అంటే నాయన కూర్చున్న సభవారానికి వచ్చమ్మా, ఈ క్వాలిటీ కోల సంబరం ఇవ్వడానికి వచ్చండి. కొత్తగా గృహం కట్టించుకున్న వారు కానీ, లేకపోతే తిరుమల తిరుపతి యాత్ర వెళ్ళి వచ్చిన వారు కానీ, లేకపోతే కళ్యాణి మనం అన్నాడు కథ చెప్పించుకుని డబ్బా గాని కేజీ గాని వాళ్ళ వెలిగించి కోల సంబరం చెప్పించుకుంటే వారి కుటుంబం సస్యశ్యామలంగా ఉంటదని, వారి కుటుంబం పాలు పొంగునట్టు పొంగుతుందని ఈనాడు మన పెద్ద గురువు గారు మనకు చెప్పబడి ఉంది బాబు. అందుకే చేత ప్రతి ఊరికి, గ్రామానికి, ప్రతి తల్లికి అలాగే చేస్తున్నాము. చూడండి బాబు, టైం చూస్తే భారైపోతుంది. ఆ కథలోకి వెళ్ళిపోదాం. ఏడుకొండల స్వామి